Hello viewers, welcome to the preview of match number 68 between Royal Challengers Bangalore and Chennai Super Kings. అసలు ఐపీఎల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే మొన్న లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిందో ఆ రోజే అర్థమైపోయింది ఈ మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ కాబోతుంది అని. ఇందులో ఆర్సీబీ సిఎస్కేని నాకౌట్ చేసి క్వాలిఫై అయ్యేదానికి ఛాన్సెస్ వచ్చిందని, ఆర్ సిఎస్కే ఆర్సీబీని నాకౌట్ చేసి క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా వచ్చిందని. అసలు ఒక నెల రోజుల ముందు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10వ ప్లేస్లో ఉన్నారు. ఒక వారం రోజులు 2 వారాలు బాటమ్ ప్లేస్లోనే ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. అండ్ దెన్ సిఎస్కే మాత్రం కంటిన్యూస్గా టాప్ 4 టీమ్స్లోనే ఉన్నింది కన్సిస్టెంట్గా. అలాంటి వాళ్ళు అసలు ఇలాంటి పొజిషన్కి వస్తుంది, ఇలాంటి రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మొత్తానికి ఈ మ్యాచ్కి అయితే ఒక 1 వీక్ నుంచి ఫుల్ సోషల్ మీడియా హైప్, ఎక్కడ చూసినా మ్యాచ్ గురించే మొత్తం జరుగుతున్నాయి. మీమ్స్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ ఎక్కడ చూసినా మొత్తం ఈ మ్యాచ్ గురించే చర్చ నడుస్తుంది. అండ్ దెన్ ఈ మ్యాచ్కి ఎవరు గెలుస్తారు, ఎవరు క్వాలిఫై అవుతారు అనేది మెయిన్ ప్లాట్గా ఉంటే ఇంకొక 2 చిన్న సబ్ ప్లాట్స్ ఉన్నాయి. అవేంటి అంటే, ఒకవేళ రేపు సిఎస్కే ఓడిపోయి ఎలిమినేట్ అయిపోతే ఇది ధోనీకి ఆఖరి మ్యాచ్ కాబోతుందా తన ప్రొఫెషనల్ కెరియర్లో అనేది ఇంకొక బిగ్గెస్ట్ బర్నింగ్ క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే ధోని నెక్స్ట్ ఇయర్ వస్తాడా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈవెన్ సిఎస్కే కోచెస్ కూడా నిన్న మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవ్వరు మాకు అసలు తెలియదు, మొత్తం ధోని తన దగ్గర ఉంచుకుంటాడు, ఇలాంటి విషయాలు మ్యాచ్ అయ్యాకే తెలుస్తుంది అని. అండ్ మనకు తెలుసు ధోని ఇలాంటి విషయాల్ని ముందే చెప్పి మొత్తం మీడియాలో ఆర్భాటం చేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. సైలెంట్గా వెళ్ళిపోతాడు. మన ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అలాగే రిటైర్మెంట్ ఇచ్చాడు, చూసాం. ఎప్పుడో ఆడడం ఆపేసిన 1 ఇయర్ తర్వాత సోషల్ మీడియాలో జస్ట్ సింపుల్గా ప్రకటించేది అయిపోయింది. మరి ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అవబోతుంది అనేది క్వశ్చన్. అండ్ మరోవైపు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఒకసారి ధోని చెప్పాడు తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడాలని తనకి కోరిక ఉంది అని. ఒకవేళ రేపు సిఎస్కే క్వాలిఫై అయితే ఓకే, క్వాలిఫై అయితే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైర్ 1 మళ్ళీ ఫైనల్ క్వాలిఫైర్ 2 అండ్ ఫైనల్ చెన్నైలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ చెన్నైలో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే, ఒకవేళ సిఎస్కే ఓడిపోతే ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అవ్వబోతుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. మరొక వైపు ధోని కంటే ముందే ఇండియాకి డెబ్యూ చేసి సేమ్ కీపర్గా టీంలోకి వచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్లో అంతగా ఆడకపోయినా కానీ మొత్తం ప్రతి ఇయర్ ఐపీఎల్లో ఆడుతూ ఒక లెజెండ్ స్టేటస్ని సంపాదించుకున్న ప్లేయర్ దినేష్ కార్తీక్ ఆర్సీబీ టీంలో ఉన్నాడు. ఒకవేళ ఆర్సీబీ రేపు ఎలిమినేట్ అయిపోతే దినేష్ కార్తీక్ ఇదే ఆఖరి మ్యాచ్ కాబోతుంది. ఎందుకంటే సీజన్ ముందు ప్రకటించాడు దినేష్ కార్తీక్ ఇదే తనకి ఆఖరి ఐపీఎల్ సీజన్ అని. బట్ అప్పటికైతే తను ఫామ్తో సతమతమవుతూ ఉన్నాడు. పెద్దగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో రాణించింది కూడా లేదు. మేబీ అసలు ఈసారి టీంలో ఉంటాడా లేడా అని కూడా అనుకోని ఉండొచ్చు చాలా మంది సీజన్ స్టార్ట్ అవ్వక ముందు. బట్ ఈ సీజన్లో మనకి దీనికి లాస్ట్ బిఫోర్ సీజన్ 2020లో ఎలా అయితే ఫినిషింగ్లో రెచ్చిపోయి ఆడి ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు, ఆ రేంజ్లో ఆడాడు. ఈ టోర్నమెంట్లో అయితే మాత్రం మళ్ళీ ఒక వింటేజ్ దినేష్ కార్తీక్ని ఫినిషింగ్ రోల్లో చూసాం. మరి ఇంత జోరులో ఉన్నప్పుడు, ఇంత మొమెంటంలో ఉన్నప్పుడు తను రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతాడా? తన ఏజ్ అయితే ధోని కంటే 2 ఏళ్ళు చిన్నవాడు, నమ్మశక్యం కాకపోయినా కానీ ఇండియాకి ముందే ధోని కంటే ముందే డెబ్యూ చేసినా కానీ 2 ఇయర్స్ చిన్న. ఇన్ఫాక్ట్ ధోనికి 42 దగ్గర అవుతుంటే దినేష్ కార్తీక్కి రేపు 1వ తేదీ జూన్ 1 తన బర్త్డే, అప్పటికి 39 నుండి 40 ఎంటర్ అవుతాడు. సో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చిన్న అని చెప్పాలి. సో దినేష్ కార్తిక్కి లాస్ట్ మ్యాచ్ అవుతుందా, ధోనికి లాస్ట్ మ్యాచ్ అవుతుందా అనేది సబ్ ప్లాట్స్గా క్రియేట్ అయి ఉన్నాయి. అండ్ దెన్ మనకు తెలుసు ఈ ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరిగింది చపాక్లో. ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో సిఎస్కే గెలిచారు. మళ్ళీ ఇన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్లోనే లాస్ట్ క్వాలిఫై అయ్యేది ఎవరు ప్లే ఆఫ్స్కి అనేది కూడా జరగబోతుండడం అనేది ఒక మొత్తం ఇట్ ఈస్ ఐపీఎల్ హ్యాస్ కమ్ ఏ ఫుల్ సర్కిల్ అనేది చెప్పాలి. అండ్ ఇన్ని విషయాలతో ఫ్యాన్స్ అందరూ తర్జన పడుతూ ఉంటే, ఇన్ని విషయాలు జరుగుతుందంటే ఇంకొక పెద్ద సబ్ ప్లాట్ ఉంది. అదేంటంటే వర్షం. మనం చూసాము నిన్ననే హైదరాబాద్లో మ్యాచ్ జరగలేదు, అండ్ ఇవాళ ముంబై మ్యాచ్లో వర్షం పడింది. అండ్ ఇంతకుముందు జీటీది ఇంకొక మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. అండ్ బెంగళూరులో రెయిన్ ఫోర్కాస్ట్ అయితే ఉంది ఈ మ్యాచ్కి చెప్పాలంటే. అండ్ దెన్ అసలు ఇన్ని జరుగుతుంటే ఈక్వేషన్స్, మళ్ళా రెయిన్ కూడా ఒకటి వచ్చింది మధ్యలో. సో కాబట్టి నేను ఫస్ట్ రెయిన్ అప్డేట్తో స్టార్ట్ చేస్తాను ఈ వీడియోని. సో మొత్తానికైతే ఇది రేపటికి వెదర్ స్క్రీన్ షాట్ బెంగళూరుది. నేనైతే
బెంగుళూరులోనే ఉంటాను. అండ్ ఇది రేపు 18th మేది 29 degrees Celsius అంటున్నారు. అండ్ మ్యాచ్ జరిగే టైమింగ్స్లో ఇది ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ఫాల్ చూడండి, 6 PM నుంచి 11 PM లోపు 80%, 70%, 70%, 60%, 60%, 70%. అంటే 80 రేపు 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అయ్యేటంకి 70% వాన పడుతుందని దీని మీనింగ్. స్కాటర్డ్ థండర్ స్టోమ్స్ అని ఉంది. సో కాబట్టి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది అని చెప్పేసి ఉంది. బట్ గుడ్ న్యూస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను బెంగళూరులోనే ఉంటాను, స్టేడియంకి ఒక 10 kilometers దూరంలో. బట్ ఇవాళ కూడా 70% రెయిన్ ఫోర్కాస్ట్ అయితే ఉన్నింది నిన్న వెదర్ చూస్తే, బట్ ఇవాళ ఇక్కడ వర్షం పడలేదు. సో అలాగే సిమిలర్లీ ఈ ఫోర్కాస్ట్ కూడా ఫస్ట్ 90% ఉన్నింది, ఇప్పుడు తగ్గుతూ 70-60%కి వచ్చేసింది. మరి తగ్గుతూ ఉండడం అనేది మెయిన్ విషయం. అండ్ మనకు తెలుసు బెంగళూరులో ఒక హై క్లాస్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది గ్రౌండ్లో. అండ్ కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ చేయగలరు వాళ్ళని గ్రౌండ్ని, కొంచెం చిన్న చితక వర్షం పడినా కూడా. సో కాబట్టి కంప్లీట్ మ్యాచ్ వాష్అవుట్ అయ్యే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు కరెంట్ వెదర్ చూసినా, బెంగళూరు గ్రౌండ్ని బట్టి గమనిస్తే. ఓన్లీ మేబీ కొంచెం షార్ట్ ఎండ్ గేమ్ జరిగినా మేబీ అట్లీస్ట్ ఒక 10 hours 15 hours గేమ్ అయితే జరుగుతుంది. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే మినిమం 18 runsతో గెలవాలి, ఆర్ 11 balls మిగిలించి టార్గెట్ని చేస్ చేయాలి. సో వాళ్ళ ఈక్వేషన్ అయితే క్లియర్గా ఉంది. అదైతే రెయిన్ బట్టి ఓవర్స్ మారితే అది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ మోస్ట్లీ ఈక్వేషన్ అయితే అలానే ఉంది. సో కాబట్టి వెదర్ పరంగా చూసుకుంటే మ్యాచ్ జరుగుతుందని అనిపిస్తుంది నాకు, కరెంట్లీ నిన్న మొన్నటి నుంచి వెదర్ని ఫాలో అయిన దాన్ని బట్టి. సో ఈ మ్యాచ్ సో కాబట్టి కరెంట్లీ వర్షంని పక్కన పెట్టేస్తే మ్యాచ్ జరిగితే ప్రెసెంట్ ఉన్న ఫామ్ ప్రకారం, కరెంట్ ఉన్న మ్యాచ్అప్స్ ప్రకారం ఎవరు ఫేవరెట్స్ అవుతారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ పాయింట్స్ టేబుల్ ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, చెన్నై 4th ప్లేస్లో ఉంది, ఆర్సీబీ 6th ఉంది. అండ్ దెన్ ఆర్సీబీ నేను చెప్పిన మార్జిన్తో 18 runsతో గెలిచినా కానీ, ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆర్ సెకండ్ బ్యాటింగ్ చేసి 11 balls రిమైనింగ్ ఉన్నాను కానీ టార్గెట్ని చేస్తే దే విల్ రీచ్ 14 points అండ్ సిఎస్కేని ఓవర్కమ్ చేసి 4th పాయింట్కి వస్తారు. సిఎస్కే 5th ప్లేస్కి వచ్చి ఎలిమినేట్ అయిపోతుంది. మరొక ఈక్వేషన్, సిఎస్కే జస్ట్ గెలిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఎల్లుండి ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్కి మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళు 3rd and 4thలో ఉంటారు. వాళ్ళ 2 మ్యాచ్లు ఓడిపోతే సిఎస్కేకి సెకండ్ ప్లేస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. బట్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ మ్యాచ్లు ఓడిపోతారు అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్, ఎందుకంటే ఆ 2 వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతున్నాయి ఆ 2 మ్యాచ్లు అయితే. సో కాబట్టి సిఎస్కే సెకండ్ ప్లేస్ అయితే రేపు టెంపరీగా వచ్చినా కానీ సండే ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ గెలిచి సెకండ్ ప్లేస్కి వెళ్తారు, సిఎస్కే 3rdకి పడిపోతుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఎనీవేస్ సిఎస్కే జస్ట్ గెలిస్తే చాలు క్వాలిఫై అవడానికి, ఆర్ వర్షం పడి మొత్తం మ్యాచ్ రద్దయిపోయినా ఒక్క పాయింట్ వచ్చినా సిఎస్కే అయితే క్వాలిఫై అయిపోతుంది, ఆర్సీబీ ఎలిమినేట్ అయిపోతుంది. అది పాయింట్స్ టేబుల్ ఈక్వేషన్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఎంత వన్ సైడెడ్గా ఉన్నాయో చూద్దాం ఒకసారి. మొత్తం వీళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్లో 33 మ్యాచెస్ ఆడితే అందులో 22 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది, 10 మ్యాచ్లు మాత్రమే ఆర్సీబీ గెలిచింది, ఒక మ్యాచ్ ఆల్రెడీ రద్దయింది వీళ్ళ మధ్యన. ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో చెన్నైలో సిఎస్కేనే గెలిచింది, మనం చూసాము. ఆల్మోస్ట్ కొంచెం ఈజీ విన్ అనే చెప్పాలి అది ఆర్సీబీ మీద వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్లోనే. అండ్ దెన్ రేపటి మ్యాచ్ జరగబోతుంది అయితే చిన్నస్వామి స్టేడియంలో. సర్ప్రైజింగ్లీ చిన్నస్వామి స్టేడియంలో కూడా సిఎస్కేకి మంచి రికార్డు ఉంది ఆర్సీబీ కంటే. మనం చూసాం చిన్నస్వామి స్టేడియంలో చాలా టీమ్స్కి ఆర్సీబీ కంటే మంచి రికార్డు ఉంది, అంటే ఆర్సీబీకి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఎంత తక్కువగా ఉందో మనం చూసాము. సో అలాగే ఇక్కడ 5 మ్యాచెస్ సిఎస్కే గెలిచింది ఇప్పటి వరకు, వీళ్ళు 10 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, ఒకటైతే రద్దయింది వర్షం కారణంగా. అండ్ రీసెంట్ ఫామ్ మాత్రం ఒక్కటి ఆర్సీబీ వైపు ఉంది, వాళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్ గెలిచి ఒక మంచి మొమెంటంతో ఉన్నారు. అండ్ దెన్ సిఎస్కే అయితే ఆల్టర్నేట్గా లాస్ట్ 5 మ్యాచెస్లో విన్ లాస్ అండ్ దెన్ విన్, సో అలా గెలుస్తూ ఓడుతూ వస్తున్నారు. ఆ ప్యాటర్న్ కంటిన్యూ అయితే లేపు ఓడిపోయే ఛాన్స్ ఉంది, బట్ అవన్నీ జస్ట్ ఊరికే ర్యాండమ్ ప్యాటర్న్స్, దానిలో పెద్దగా చూడాల్సిన పని లేదు. ఎనీవేస్ సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే నెంబర్స్ని బట్టి అన్నీ చూసుకుంటే మనం క్లియర్గా చెప్పాలి, ఫేవరెట్స్ అయితే సిఎస్కే ఎవరేమనుకున్నా కానీ, ఆర్సీబీకి అంత మొమెంటం ఉన్నా కానీ ఫేవరెట్స్ మాత్రం సిఎస్కేనే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు ఈ మ్యాచ్లో అయితే.
అండ్ ఒక్కసారి టీమ్స్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ టాప్ ఆర్డర్ చూసేద్దాం. సో సిఎస్కే టాప్ ఆర్డర్కి నేను 9/10 ఇస్తాను. ఎందుకంటే రచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడిన ఊపు అయితే మళ్ళీ ఆ రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. లాస్ట్ మ్యాచ్ కొంచెం ఫామ్లోకి వచ్చినట్టు అనిపించింది. కొంచెం 19 బాల్స్కి 27 or 28 కొట్టాడు అనుకుంటాను. బట్ స్టిల్ పెద్ద ఇన్నింగ్స్ అయితే రాలేదు ఇంకా. సో తను ఫామ్లో లేడు. గైక్వాడ్ ఈజ్ దేర్ హైయెస్ట్ రన్ స్కోరర్, టోర్నమెంట్లోనే సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. అండ్ డారెల్ మిచెల్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు రీసెంట్లీ. సో స్ట్రాంగ్గా ఉంది టాప్ ఆర్డర్. బట్ రచిన్ రవీంద్ర ఫామ్లో లేడు కాబట్టి 9 ఇస్తున్నాను. సిమిలర్ స్టోరీ అట్ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ అండ్ విల్ జాక్స్ ఉండాలి ఇక్కడ. బట్ విల్ జాక్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు అని మనందరికి తెలుసు. మ్యాక్స్వెల్ రాబోతున్నాడు. సో నెంబర్ 3లో రజత్ పాటిదార్ వస్తాడు. అండ్ రజత్ పాటిదార్ ఎండ్ ఫామ్లో ఉన్నాడు మనకు తెలుసు. ఓన్లీ ఫఫ్ డూప్లెసీ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి నేను 9 ఇస్తున్నాను. అదర్వైజ్ 9.5 ఇవ్వచ్చు ఈ బ్యాటింగ్ లైనప్కి. సో టాప్ ఆర్డర్ ఇద్దరిది ఈక్వల్గా ఉంది. ఒక్కొక్క ఓపెనర్ ఫామ్లో లేడు. మరొక ఓపెనర్ విరాట్ కోహ్లీ అండ్ గైక్వాడ్ మాత్రం టోర్నమెంట్ టాప్ స్కోరర్స్గా ఉన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దెమ్ అనే చెప్పాలి. అండ్ 1 డౌన్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ చెప్పాలంటే సిఎస్కేది స్లైట్ స్ట్రాంగ్గా ఉంది. నేను సిఎస్కే మిడిల్ ఆర్డర్కి 8.5 ఇస్తాను. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్కి 8 ఇస్తాను. ఎందుకంటే సిఎస్కే మిడిల్ ఆర్డర్లో శివం దూబే మొత్తం రొటేట్ అవుతుంది శివం దూబే చుట్టూ. అండ్ దెన్ రవీంద్ర జడేజా, మోయిన్ అలీ కంప్లీట్ ఫామ్లో లేరు అని కాదు, అందుకే రెడ్లో పెట్టలేదు. బట్ స్టిల్ వాళ్ళు అక్కడక్కడ మంచి ఇన్నింగ్స్ ఆడుతూ కొంచెం యావరేజ్ ఇన్నింగ్స్ ఆడుతూ అలా అలా వస్తున్నారు. అండ్ దెన్ ఎంఎస్ ధోని అయితే మాత్రం ఉన్న ఛాన్సెస్లో లిమిటెడ్ బాల్స్లో మాత్రం మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. సో ఓవరాల్ అందరూ ఇద్దరు ప్లేయర్స్ మరీ బీభత్సమైన ఫామ్లో లేరు కాబట్టి కొంచెం అబోవ్ యావరేజ్ మిడిల్ ఆర్డర్ అని చెప్పాలి. 8.5. ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్వెల్ రాబోతున్నాడు టీంలోకి. మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు కాబట్టి నేను 8 ఇచ్చాను. అదర్వైజ్ ఆన్ పేపర్ అయితే వెరీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్. ఎందుకంటే గ్రీన్ ఫామ్లోకి వచ్చాడు, డీకే కూడా ఫామ్లో ఉన్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఒకవేళ ఫామ్లో ఉంటే ఈజీగా 9 ఇవ్వచ్చు వీళ్ళు మిడిల్ ఆర్డర్కి. బట్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లో లేడు. అండ్ మహిపాల్ లోమ్డోర్ ఫస్ట్ 1-2 మ్యాచెస్ ఆడిన ఊపు అయితే ఎక్కడ మళ్ళీ కనిపించలేదు అసలు. ఐ మీన్ ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు బ్యాటింగ్లో. ఆ ఛాన్సెస్ కూడా రావట్లేదు చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్. బట్ స్టిల్ ఒక హార్డ్ హిట్టర్గా ఉన్నాడు. రెడ్లో పెట్టాను. కరెంట్లీ అసలు ఏం ఫామ్లో లేడు కాబట్టి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 8. అండ్ బౌలింగ్ చూస్తే సర్ప్రైజింగ్లీ ఆర్సీబీ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ అని చెప్పాలి. నాకు కూడా చెప్పడానికి సర్ప్రైజింగ్గానే ఉంది. బట్ ఎందుకంటే చెప్తాను చూడండి. సిఎస్కే బౌలింగ్ ఎప్పుడైతే పతిరానా అండ్ ముస్తాఫిజుర్ వెళ్ళిపోయారో బౌలింగ్ కొంచెం వీక్ అయిందని చెప్పాలి. ఆన్ పేపర్ మీరు చూసుకుంటే మొత్తం ఇండియన్ పేసర్సే ఉన్నారు. శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే అండ్ సిమర్జీత్ సింగ్. వాళ్ళకున్న ఇంకొక ఆప్షన్ గ్లీసన్, ఇంగ్లాండ్ బౌలర్. తను కూడా పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఏం కాదు. రీసెంట్గా ఐ మీన్ ఏజ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ తనకి. బట్ రీసెంట్గా లేట్ బ్లూమర్ తను. రీసెంట్గానే ఇంగ్లాండ్ టీంకి అలా సెలెక్ట్ అవుతూ ఈ మధ్య కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నాడు. సో కాబట్టి లాస్ట్ మ్యాచ్ అయితే దాన్ని ఆడించలేదు. వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ చూపించారు. కానీ శార్దుల్ ఠాకూర్ అసలు బౌలింగ్లో ఫామ్లో కనిపించట్లేదు. వికెట్స్ పడట్లేదు. తనకైతే రన్స్ కూడా వెళ్తున్నాడు. మేబీ అదొక చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఆ చేంజ్ చేయాలంటే వాళ్ళు ఫారినర్గా రచిన్ రవీంద్రని పక్కన పెట్టి అజింక్య రహానేని ఆడించాలి. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ రహానేని పక్కన పెట్టారు. బట్ ఇలాంటి చేంజ్ అయితే జరుగుతుంది అనుకోవట్లేదు. మేబీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి రవీంద్రానే ఉంచొచ్చు. అండ్ దెన్ ఇదే కంటిన్యూ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆర్ వేరే ఆప్షన్ ఉంది. మొయిన్ అలీని ఓపెనింగ్ పంపించి రహానేని 1 డౌన్ తెచ్చుకొని రచిన్ రవీంద్రాని పక్కకు తీయేసి సో కాబట్టి అప్పుడు రిచర్డ్ లీసన్ని టీంలోకి తీసుకోవచ్చు. బట్ ఇలాంటి కీలకమైన మ్యాచ్లో సిఎస్కే ఎన్ని చేంజెస్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. సేమ్ లాస్ట్ మ్యాచ్తోనే దిగుతారు మోస్ట్లీ వాళ్ళు. బట్ స్టిల్ బౌలింగ్ మాత్రం ఓన్లీ తుషార్ దేశ్పాండే మీదనే మొత్తం డిపెండ్ అయింది చెప్పాలంటే. సిమర్జీత్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ బాగా వేసిన 2 మ్యాచెస్ అండ్ రీసెంట్గానే వచ్చాడు. 2 మ్యాచెస్ ముందే మొత్తం అన్ని మ్యాచెస్ ఆడలేదు. సో తనకు ఒక బ్యాడ్ గేమ్ అరౌండ్ ద కార్నర్. అండ్ మనకు తెలుసు మ్యాక్స్వెల్ లాంటి బ్యాట్స్మెన్ ఇలాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ మీద ఛాన్స్ ఇచ్చాడంటే పిచ్చిగా అయితే కొడతారు, తుక్కుగా. సో కాబట్టి అదొకటి కొంచెం వీక్లింగ్. సిఎస్కేకి నేనైతే 8 ఇస్తాను బౌలింగ్లో అనే ప్రస్తుతానికి. ఆర్సీబీ మరొక వైపు ఫస్ట్లో వీక్గా 7.5 ఇచ్చేవాడిని రేటింగ్. ప్రస్తుతానికి 8.5కి వచ్చింది. అది ఎందుకంటే ఇంప్రూవ్ అవుతుంది. యష్ దయాల్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ 2 మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి గ్రీన్లో పెట్టాను. అండ్ దెన్ లోకి ఫెర్గుసన్, కరణ్ శర్మ మరీ ఫెయిల్ అవుతున్నారని కాదు, ఉన్నంతలో బాగానే వేస్తున్నారు. వికెట్స్ పడట్లేదు మెయిన్ వీళ్ళకి, అందుకే గ్రీన్లో పెట్టలేదు నేను. ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నారు వీళ్ళు. అండ్ స్వప్నిల్ సింగ్ ఎవ్రీ మ్యాచ్ ఎవరిదో ఒకటి వికెట్ తీస్తున్నాడు పవర్ ప్లేలో ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ తను వచ్చినాకనే ఆర్సీబీ లక్ అయితే చేంజ్ అయింది మనకు తెలుసు. సో నేను వీళ్ళ ముగ్గురు ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు కాబట్టి 8.5 ఇస్తున్నాను. కరణ్ శర్మ అండ్ లోకి ఫెర్గుసన్. చేంజెస్ కానీ ఏమన్నా చూడాలంటే మేబీ ఇద్దరు స్పిన్నర్స్ వద్దు. ఎందుకంటే శివం దూబే ఉన్నాడు కాబట్టి స్పిన్ని తనైతే ఊచకూతకు వస్తాడు మిడిల్ ఆర్డర్లో. సో అందులో వీళ్ళిద్దరూ తన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, వీళ్ళ లెగ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, ఇంకా ఈజీగా ఉంటుంది తనకి హిట్ చేయడానికి. సో రిస్క్ అనుకుంటే కరణ్ శర్మని పక్కన పెట్టి ఎక్స్ట్రా పేసర్ వైశాఖ్ ఆర్ ఆకాష్ దీప్ని టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. బట్
చూడాలి అది జరుగుతుందో లేదో. మేబీ ఎందుకు ఊరికే టీమ్ కాంబినేషన్ చేంజ్ చేయడం, ఇదే టీంతో గెలుస్తూ వస్తున్నాం కదా అని అనుకుంటే మాత్రం ఇదే టీంతో వస్తారు. బట్ కొంచెం ఎక్కువ ఆలోచించి శివం దూబే గురించి, ఎందుకంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మోయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా. లెఫ్ట్ హ్యాండర్స్ని లెగ్ స్పిన్నర్ని కొట్టుడు కొడతారు మనకు తెలుసు. సో కరణ్ శర్మని పక్కన పెట్టి ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. ఎక్కడో 50-50 ఇది కరెక్ట్, ఖచ్చితంగా అయితే చెప్పలేను. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. సో ఇది మొత్తానికి టీమ్ స్ట్రెంగ్త్ అయితే ఓవరాల్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే 25.5, 20.5 నా దృష్టిలో. టాప్ ఆర్డర్ ఆర్ సేమ్, మిడిల్ ఆర్డర్ సిఎస్కే స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, జస్ట్ లైట్ డిఫరెన్స్ అంతే. సో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ మ్యాచ్ లో నేను చెప్పేది ఏంటంటే, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఆర్సీబీకి మనం చూస్తున్నాం. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ తో దూసుకెళ్తుంటే డూప్లెసిస్ నుంచి ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడట్లేదు అర్థం కావట్లేదు. అండ్ దెన్ సో కాబట్టి వీళ్ళు కానీ ఒక మంచి స్టార్ట్ ఇచ్చారంటే మొత్తం ఇంకా ఆర్సీబీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ స్టార్ట్ మీద ఎంతో డిపెండ్ అయింది. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్స్ లో మనం చూస్తున్నాం, రజత్ పాటీదార్ స్పిన్నర్స్ ని మామూలు కొట్టట్లేదు. అసలు మామూలు చెప్పాలంటే అసలు స్పిన్నర్స్ చూస్తేనే విరుచుకు పడుతున్నాడు అన్నట్టు ఆడుతున్నాడు, మనం చూస్తున్నాం. సో కాబట్టి సిఎస్కే స్పిన్నర్స్ వర్సెస్ రజత్ పాటీదార్ ఈజ్ గోయింగ్ టు బి అన్ డిసైడింగ్ మ్యాచ్ అప్. ఒకవేళ వాళ్ళని కానీ టేక్ ఆన్ చేసి మిడిల్ ఓవర్స్లో 7th to 12th ఓవర్స్ మధ్యలో కానీ పాటీదార్ హిట్టింగ్ చేశాడంటే దాని తర్వాత మ్యాక్స్వెల్కి, డీకేకి, గ్రీన్కి మంచి బేస్ వస్తుంది. వాళ్ళు వచ్చి దాన్ని బిల్డ్ చేసి పెద్ద స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ వాళ్ళు కానీ పాటీదార్ని అవుట్ చేస్తే వీళ్ళు ఎర్లీగా వస్తారు. మ్యాక్స్వెల్ కరెంట్ ఉన్న ఫామ్లో స్పిన్ ఎదుర్కోగలడా, కౌంటర్ అటాక్ చేయగలడా అనేది క్వశ్చన్. సో మొత్తం రజత్ పాటీదార్ మీద డిపెండ్ అవబోతుంది మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంతా ఆర్సీబీది. పవర్ ప్లే బౌలింగ్ చెప్పాలంటే చాలా క్రూషియల్ ఆర్సీబీకి, ఎందుకంటే సిఎస్కే ఓపెనర్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ వాళ్ళకి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్స్ కాదు. వాళ్ళు టైం తీసుకొని బేస్ సెట్ చేసుకొని కొంచెం నిదానంగా కొట్టుకుంటూ వెళ్తారు. ట్రెడిషనల్ మామూలు ఇంతకుముందు ఐపీఎల్స్లో ఎలా జరిగేదో అలా. సో కాబట్టి వాళ్ళకి అలాంటి స్టార్ట్ ఇవ్వకుండా వికెట్స్ తీశారంటే ఖచ్చితంగా స్లో డౌన్ అవుతుంది సిఎస్కే. అండ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ యష్ దయార్ పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. స్వప్నిల్ సింగ్ కూడా తన స్పిన్ తోటి వికెట్స్ తీస్తున్నాడు. సో కాబట్టి వీళ్ళు పవర్ ప్లేలో ఎలా పర్ఫామ్ చేస్తారు అన్న దాని మీద సిఎస్కే బ్యాటింగ్ అండ్ దెన్ ఆర్సీబీ బౌలింగ్ కూడా డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళు కానీ ఒకవేళ 2-3 వికెట్స్ తీశారు పవర్ ప్లేలో అంటే చాలా మంచిగా ఉంటుంది ఆర్సీబీకి చెప్పాలంటే. అండ్ దెన్ ఫైనల్ ఆల్రెడీ చెప్పాను, ఇది శివం దూబే వర్సెస్ ఆర్సీబీ స్పిన్నర్స్. శివం దూబే స్పిన్నర్స్ ని డామినేట్ చేయడానికి స్పెసిఫిక్ గా వాళ్ళు స్పిన్ హిట్టర్ అనేసి కూడా ఆల్మోస్ట్ పిలుస్తున్నారు. తనకైతే వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ ఆరుచామి అని చెప్పి పేరు పెట్టారంట, అంటే 6 కొట్టే దేవుడు అని. సో ఆ రేంజ్ లో ఉంది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే. మరి వీళ్ళు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, దొరికితే మాత్రం మామూలు కొట్టడు ఆర్సీబీ గ్రౌండ్ లో మాత్రం. సో కాబట్టి తనకి వీళ్ళకి బౌలింగ్ లైనప్ చేయకుండా మిగతా బౌలింగ్ ఎలా రొటేట్ చేయాలి, ఆర్ అసలు వీళ్ళని తీసుకోకుండా టీంలోనే ఎవరినో ఒకరిని పక్కన పెట్టి ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారా అనేది కూడా ఉంది. సో మొత్తానికి ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. వీటిల్లో అయితే ఎవరు ఎక్కువ గెలుస్తారో వాళ్ళే మ్యాచ్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్అప్స్ లో అయితే. సో దీన్ని అన్ని చూసిన తర్వాత, టీమ్ స్ట్రెంత్ చూసిన తర్వాత మొత్తం అయితే నా ప్రిడిక్షన్ అయితే క్లోజ్ మ్యాచ్ అవ్వబోతుంది. ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలవబోతుంది, బట్ సిఎస్కేనే క్వాలిఫై అవ్వబోతుంది అనేసి నా ప్రిడిక్షన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరీ 18 రన్స్ కంటే పెద్ద తేడాతో సిఎస్కే ఓడిపోయే పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఆర్సీబీ 200 కొట్టింది అనుకోండి, వీళ్ళకి ఈక్వేషన్ వస్తుంది 183 కొడితే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారు అని. సో సిఎస్కే 200కి ట్రై చేసినా కూడా టాప్ 2 కోసం, వాళ్ళకి అది అవ్వట్లేదు అని తెలిసినప్పుడు 182 కోసమే ఆడతారు. ఓకేనా. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈజీగా ఉంటుంది, కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని ఆడొచ్చు ఇన్నింగ్స్ని. అలాగే ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఆర్సీబీని కూడా 18.1 ఓవర్స్లో కొట్టించాలి. సో కొంచెం వాళ్ళు 200 కొడితే 200ని 20 ఓవర్స్లో చేసేయడం అనేది వేరు, 18 ఓవర్స్లో చేసేయడం అనేది వేరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రెషర్ ఉంటుంది బ్యాట్స్మెన్ మీద. కొంచెం ఫస్ట్ ఓవర్లోనే పెద్ద షాట్ ట్రై చేసి ఎవరైనా అవుట్ అయిపోయారు అనుకోండి, కోహ్లీ కానీ డూప్లెసిస్ కానీ, ఇంకా దాన్ని కోలుకోవడం కష్టం అనమాట. సో కాబట్టి మరీ ఇంత భారీ మార్జిన్తో సిఎస్కే ఓడిపోతే అనిపించట్లేదు. ఆర్సీబీ గెలిచినా కూడా సిఎస్కేనే క్వాలిఫై అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రెడిక్షన్ ఏదో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.